నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నేతలపైనే ఏ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారో మనం చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాం. ఇటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలంగాణ సమాజానందరూ కూడా తెలుసు. సో ఈరోజు అదే కోణంలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక బీసీ మహిళా మంత్రి అయినటువంటి కొండా సురేఖను ఆమెను డిస్టర్బ్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సొంత పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ నేతలు. ఎందుకు నేను బీసీ మహిళ అంటా ఉన్నాను, ఎందుకు అగ్రవర్ణ అంటా ఉన్నాను అనేది చాలా డీటెయిల్గా మీకు చెప్పేయడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వరంగల్ చరిత్ర తీసుకుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా చరిత్ర తీసుకుంటేనే ఖచ్చితంగా కొండా మురళి కానీ కొండా సురేఖ యొక్క పేర్ల ప్రస్తావన లేకుండా వరంగల్ జిల్లా యొక్క చరిత్ర చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక బీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎలాంటి ఆర్థిక మూలాల బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏవీ లేకుండా కేవలం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కోణంలో అటు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి కొండా మురళి అనూహ్యంగా వరంగల్ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసి అనతి కాలంలోనే చాలా బలమైనటువంటి వరంగల్లో ఉన్నటువంటి అగ్రవర్ణ శక్తులకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తిగా కొండా మురళికి వరంగల్లో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంటుంది. ఎందుకంటే ఆయనను చాలా రకాలుగా వరంగల్ పట్టణం కావచ్చు, వరంగల్ సంబంధించినటువంటి జిల్లా ఏదైతే ఉమ్మడి జిల్లా అవుతుందో ఆయనను చాలా రకాలుగా నెగిటివ్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దానిలో ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం నేను కొన్ని పేర్లు చెప్తాను, ఇక్కడ మీకు కనబడతా ఉన్నాయి కదా, వీళ్ళందరూ చాలామంది కూడా ఆయనను చాలా ఒక రౌడీ షీటర్ అనో లేకపోతే ఇంకేదో అని ఆయనను చాలా ఘోరంగా నెగిటివ్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అవన్నిటిని కూడా దాటుకొని ప్రజాబలంతో గత 30 సంవత్సరాలుగా కొండా మురళి వరంగల్ నగరాన్ని శాసిస్తున్నాడు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. తను చెప్తే దాదాపు 5 నియోజకవర్గాల్లో వరంగల్ ఈస్ట్ కావచ్చు, వరంగల్ వెస్ట్ కావచ్చు, పరకాల కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఇటు నర్సంపేట కావచ్చు, ములుగు కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన యొక్క ప్రభావం చాలా చాలా బలంగా ఉంటుంది. ఆయన చెప్తే వందలాది మంది ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వందలాదిగా వేలాదిగా ఆయన చెప్తే ఆయన బాటలు నడుస్తారు. ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్ని రకాలుగా కబ్జా కోరని, దొంగని, అదని ఇదని అన్ని రకాలుగా చేసినప్పుడు కూడా ఆయన నిలబడ్డాడు, కలబడ్డాడు ప్రజాబలంతో. ఇప్పటికి కూడా ఆయన యొక్క చరిష్మా ఇంత కూడా తగ్గలేదు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి నగరానికి చెందినటువంటి, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి కొంతమంది అగ్రవర్ణ శక్తులు, అది కూడా రాష్ట్ర స్థాయి నుంచి మొదలు అక్కడ వరకు కూడా వరంగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కొండా మురళి పైన, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ పైన చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకానొక దశలో మంత్రి పదవి కూడా పోతుంది అని చెప్తా ఉన్నటువంటి సమయంలో కనబడతా ఉంది. ఈ క్రమంలో మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొండా సురేఖ ఒక మహిళ, అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైన నాయకురాలు ఒకటి. రెండోది, ఆమె ఒక బీసీ సామాజిక వర్గం, ముఖ్యంగా పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, మహిళ. అదేవిధంగా ఇటు కొండా మురళి బీసీ సామాజిక సంబంధించినటువంటి ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. జనరల్గా కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా ఒక మహిళకి ఇచ్చిన కోణంగా చూస్తారు, అదేవిధంగా ఒక మున్నూరు కాపు సామాజిక వర్గంగా చూస్తారు, అదేవిధంగా ఒక పద్మశాలి బిడ్డగా చూస్తారు. అంటే అన్ని వర్గాలు కూడా ఓన్ చేసుకుంటాయి. ఇలాంటి క్రమంలో వీళ్ళ యొక్క బలాన్ని తగ్గించడానికి, బలహీనపరచడానికి సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. వాళ్ళలో కీలకమైన వ్యక్తులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి అతి దగ్గర సన్నిహితులు అని చెప్తున్నటువంటి వరంగల్కి సంబంధించినటువంటి వేం నరేందర్ రెడ్డి, ఇప్పుడు షాడో సీఎం అని చెప్తూ ఉంటారు కదా ఆయనే. అదేవిధంగా వరంగల్ వెస్ట్ పక్క నియోజకవర్గమైనటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి. అసలు కొండా మురళి సపోర్ట్ లేకుండా గెలవలేని పరిస్థితుల్లో గెలిచినటువంటి వ్యక్తి రేవూరు ప్రకాష్ రెడ్డి, పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే. అసలు ఇప్పుడు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేటువంటి ఒక అనుమానం కూడా బలంగా కదులుతూ ఉన్నాయి. సో అక్కడ పరకాల నియోజకవర్గంలో ఈయన గెలవడానికి కొండా మురళి చేయనటువంటి పని లేదు. ఆయన సపోర్ట్ తోటే ఈయన గెలిచిండు, ఈయనకు రాజకీయ భిక్ష పెట్టిండు. దానికి కారణం కొండా మురళి అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో కొండా సురేఖను
వాళ్ళ యొక్క మంత్రి పదవిని అస్థిరపరచడానికి చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. సో అది ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే సో ఒక విషయం మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. నిన్న ఎవరైతే కొండా మురళికి ఎస్కార్ట్గా పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది పోలీసులకు మెమో జారీ చేశారు. అయితే వాస్తవం ఏంటంటే వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఈ 12-13 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ కొండా మురళి ఎక్కడికి వెళ్ళినా, ఇటు పాలకుర్తి నుంచి మొదలు పెట్టుకుంటే జనగామ, స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, పరకాల, మొలుగు, నర్సంపేట, భూపాలపల్లి, ఏ నియోజకవర్గానికి పోయినా కానీ కొండా మురళి వెళితే ఒక మంత్రి కంటే ఎక్కువగా జనాలు ఆయన చూడడానికి వస్తారు. అంతటి ప్రభావితం చేయగల, జనాలను ప్రభావితం చేయగలిగినటువంటి ఒక బలమైనటువంటి లీడర్గా కొండా మురళికి వరంగల్ జిల్లాలో ఒక స్థానం ఉంటుంది. సో అలాంటి కొండా మురళి ఇప్పుడు కాదు, 1993 నుంచే ఆయనకు గన్మెన్లు ఉన్నారు. 1993 నుంచే ఆయనకు థ్రెట్ ఉంది. ఆయన బాడీలో ఇప్పటికి కూడా బుల్లెట్స్ ఉన్నాయి. ఇటు నక్సలైట్లకు పోలీసులకు మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఆయన చాలా పెద్ద ఎత్తున సాహసం చేసిండు. అదేవిధంగా ఆయన ఒంట్లో బుల్లెట్లు ఉన్నాయి. అప్పటి నుంచే ఆయనకు చాలా పెద్ద ఎత్తున థ్రెట్ ఉంది. సో ఆ క్రమంలో ఆయనకు అప్పటి నుంచి 1993 అంటే దాదాపు 32 సంవత్సరాలుగా ఆయన ప్రభావం ఇంకా వరంగల్ జిల్లాలో ఆయన బలం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆయన బయటికి పోతే జనరల్గా వేలాది మంది తరలి వస్తారు. ఆ క్రమంలో ఆయనకు గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఆయనకు గన్మెన్లు తీసేశారు. అక్రమంగా ఆయనను మట్టు పెట్టాలని చెప్పేసి గత కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు కూడా హైకోర్టు ద్వారా ఆయన గన్మెన్లు తెచ్చుకున్నాడు. సో జనరల్గా ప్రజాదరణ నేత ఎవరున్నా కానీ ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు, కొంతమంది సెలబ్రిటీలు కూడా ఎస్కాట్ ఇస్తూ ఉంటారు. అది కామన్గా జరిగే ప్రక్రియ. సో ఆ క్రమంలో వరంగల్ జిల్లాలో వేలాది మంది కలుస్తారు కాబట్టి అక్కడ కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోలీసులు ఎస్కాట్ ఇవ్వడం కామన్. ఎందుకంటే ఆయన 2 సార్లు మాజీ ఎమ్మెల్సీ. ఆయన బయటికి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా వేలాది మంది ఆయనతోటి చూడడానికి తండోపతండలుగా వస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో జరిగింది. సో దానికి ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈ వేం నరేందర్ రెడ్డి కావచ్చు, రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు, నాయన రాజేందర్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది ఈస్ట్ సంబంధించిన కొంతమంది నేతలతో కలిసి కొండా మురళి కుటుంబాన్ని, కొండా సురేఖను అస్థిరపరిచి ఒక భారీ కుట్రను చేయడానికి సిద్ధమైనారు. దానిలో భాగంగానే వారిపైన ఒక బురదలెట్టే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే మెమో ఇవ్వడం జరిగింది. నేను పోలీస్ కమిషనర్ గారు మెమో ఇచ్చారు. సో ఆ మెమో ఇదే. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్వి కమిషనర్ పోలీసు అంటూ చూస్తాను. ఈ మెమో కొంతమంది అక్కడ ఏసీపీ నందిరామ్ నాయక్ మెమో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఇవి ఇచ్చారు. సో ఆ మెమో తీసుకున్నటువంటి పోలీసులు ఎట్లాగో ఆ మెమోను బయట పెట్టరు. మరి ఈ లెటర్ బయటకు రావడం గల కారణాలు ఏంటి? ఎవరు కమిషనర్ ఆఫీస్ నుంచి ఎవరు లీక్ చేశారు? దీని వెనకాలన్నట్టు రాజకీయ నాయకుల హస్తమేంది? కమిషనర్ గారు సమాధానం చెప్తారా దీనికి? ఈ మెమో బయటికి రావడం గల కారణాలు ఏంటి? దీనికి సమాధానం చెప్పాలి. ఎవరెవరికి మెమోలు వచ్చినాయి, ఏంటిది, ఈ మెమోలు బయటికి ఎవరు లీక్ చేశారు? కమిషనర్ గారు దీనిపైన ఎంక్వైరీ కమిషన్ వేసి బాధ్యులైన వాళ్ళని సస్పెండ్ చేస్తారా? చేసేటువంటి నిజాయితీ ఉందా మీ దగ్గర అని మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. చూడండి ఇక్కడ ఏ న్యూస్ ఆర్టికల్ అండర్ ద క్యాప్షన్ విధులను వాడి కొండ వెంట వెళ్ళి హ్యాస్ బిన్ పబ్లిష్ నమస్తే తెలంగాణ డైలీ అంటూ, అంటే నమస్తే తెలంగాణ రిఫర్ చేసుకొని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చూడండి, అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అగ్రవర్ణ నాయకులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి. ఇది బీసీల పైన, ముఖ్యంగా మహిళా బీసీ నాయకుల పైన కుట్రగానే మనం చెప్పొచ్చు. సో ఇట్లా మెన్షన్డ్ 13/6/2025 యూ అలాంగ్ విత్ యువర్ స్టాఫ్ హ్యావ్ పర్ఫార్మ్ డ్యూటీస్ ఎస్కాట్ పైలట్ అండ్ ఆల్సో ప్రొవైడెడ్ పోలీస్ బందోబస్త్ డ్యూరింగ్ ద విజిట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ శ్రీ కొండా మురళి ఎక్స్ఎమ్మెల్సీ ఇన్ యువర్ జ్యురిడిక్షన్ ఈవెన్ దో దేర్ వాజ్ నో నెసెసిటీ ఆఫ్ ద సేమ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా కొంతమందికి ఏసీపీకి, కొంతమంది వాళ్ళ ఎవరైతే ఎస్కాట్ లేదో వాళ్ళందరూ కూడా మెమోలు ఇచ్చినటువంటి నోటీసు. ఈ నోటీసు బయటకు ఎట్లా వచ్చింది? ఎవరు లీక్ చేశారు? కమిషనర్ గారు లీక్ చేశారా? కమిషనరు ఎవరు చెప్తే అక్కడ అపాయింట్ అయ్యిండు? ఎందుకు సొంత పార్టీ నేతలు టార్గెట్ చేయడానికి కమిషనర్ వాడుకుంటా ఉన్నారు? ఈరోజు వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వరంగల్కు పోతే ఎస్కాట్ ఇస్తలేరా? నాయన రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పోతే ఎస్కాట్ ఇస్తలేరా? రేవూరు ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు పోతే ఎస్కాట్ ఇస్తలేరా? ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో, తిరుపతి రెడ్డికి కొడంగల్లో పెద్ద ఎత్తున కలెక్టర్లు, ఎస్పీలు అందరూ పోయి పెద్ద ఎత్తున ప్రోటోకాల్కు వ్యతిరేకంగా పనిచేసే విషయం చూడలేదా? కొండలరెడ్డి గారికి ఏ విధంగా ఇచ్చారో మనం చూడలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్ నగరంలో ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరికి సంబంధించిన బంధువులకు కూడా ఎస్కాట్ ఇచ్చే సందర్భాలు లేవా? మరి వారందరినీ కూడా మీరు సస్పెండ్ ఇట్లనే మెమోలు ఇస్తారా? వాళ్ళ ఎవరైతే బందోబస్తు ఇచ్చారో ఇస్తారా?
ఇచ్చేంత ఆ సినిమా ఉందా? అంటే అగ్రవర్ణ కుటుంబాలకేమో ఒక న్యాయం, బీసీ మహిళ, అది కూడా బీసీ మహిళ మంత్రి కుటుంబాలకేమో ఒక న్యాయమా? ఉంటే అందరికీ ఒక న్యాయం చేయండి, తప్పేం లేదు. ఇట్లా కొండా మురళికి ఇచ్చారు కదా, అదే విధమైనటువంటి కొండా మురళి బయటికి వెళ్ళినప్పుడు ఏదైతే బందోబస్తు ఇచ్చారో అదే బందోబస్తు చాలామంది కూడా ఇచ్చారు కదా. మరి వాళ్ళందరికీ కూడా మెమోలు ఇస్తారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ? ఖచ్చితంగా ఇది ఇప్పుడు ప్రస్తుతం బీసీల పైన బీసీలు ఎదగకుండా చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలోనే. బయటికేమో మేము బీసీలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేసి, రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి ఆయన ఇనిషియేట్ చేసిన దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి బీసీల లెక్కలు తేలాలి, బీసీలు రాజకీయంగా ఎదగాలి అని అనుకున్నటువంటి రాహుల్ గాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా ఇక్కడ బీసీ మహిళా మంత్రి ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ మరి వారి కుటుంబం పైన ఏ విధంగా కుట్ర పన్నుతున్నారో ఒక్కసారి చూడండి. నేను చెప్తా ఉన్నాను కదా, మీ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి చెప్తే ఎంతమంది వస్తారు? వేం నరేందర్ రెడ్డి ఒకవేళ వరంగల్ పోతే పోలీస్ బందోబస్తు తీసేస్తే, ఆయన గతంలో 2011లో ఇప్పుడు బై ఎలక్షన్లో పోటేస్తే 2000 ఓట్లు వచ్చినాయి వేం నరేందర్ రెడ్డికి. ఎవరు ఇప్పుడు నాయన నరసింహారెడ్డి, నాయన రాజేందర్ రెడ్డి ఆయన ఎప్పటి నుంచో పోటేస్తారు, మొన్న గెలిచిండు, అది కూడా కాంగ్రెస్ పార్టీ వే ఉంది కాబట్టి. స్వతహాగా వీళ్ళందరూ బలమైన నేతలు కాదు వీళ్ళంతా. రేవూర్ ప్రకాష్ రెడ్డి, కొండా మురళి రాజకీయ భిక్ష పెట్టకపోతే ఆయన పరకాల్లో గెలిచినట్టు కాదు. ఇంకా కొంతమంది నేతలు ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ జాయిన్ అయినటువంటి బసవరాజ్ సారే కావచ్చు, కడెన్ శ్రీగర్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి, నన్నప్రేణి నరేందర్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కుట్రలు చేస్తూ ఉన్నారు కొండా సురేఖ పైన. సో దీని అందరూ కూడా మనం గమనించాలి. బీసీ సమాజం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం బీసీ సమాజం మేల్కొన్నది, బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ రావడంలో బీసీలు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈరోజు దేశవ్యాప్త కులగణన జరుగుతూ ఉందంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం బీసీల పోరాటమే, అది కూడా తెలంగాణలో. సో అలాంటి బీసీ చైతన్యం కలిగిన తెలంగాణలో ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రి అయినటువంటి కొండా సురేఖ మరియు బీసీలకు సంబంధించినటువంటి ప్రజానేత అయినటువంటి కొండా మురళి పైన కూడా ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది అంటే దాని వెనక సొంత పార్టీ నేతలే ఏ విధంగా కుట్ర ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళే ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా ఏంటంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళు వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయాలని దాంట్లో పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారు. వేం నరేంద్ర ఆధ్వర్యంలో ఇటు నాయన రాజేందర్ రెడ్డి కావచ్చు, రేవూర్ ప్రకాష్ రెడ్డి కావచ్చు, మొత్తానికైతే వరంగల్ ఈస్ట్లో కొండా మురళికి సంబంధించిన కుటుంబాన్ని నెగిటివ్గా చిత్రీకరించాలని దాంట్లో చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కొండా మురళి కనుక ఇప్పుడు రీసెంట్గా 10-15 రోజులు బయటకు వస్తారు. పాప ఆయన అంతకుముందు బయటకు రాలి, కొంత ఆరోగ్యం సహకరించగా బయటకు రాని చెప్పి తెలుస్తూ ఉంది. రీసెంట్గా 10-15 రోజులు బయటకు వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో క్యాడర్ అంతా కూడా ఏకమైంది, చాలా అన్ని పార్టీలకు వెళ్ళి పెద్ద ఎత్తున జాయినింగ్స్ అవుతున్నాయి వరంగల్ ఈస్ట్లో. సో ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి ఈ క్రమంలో సొంత పార్టీ నేతలే ఈ విధంగా కుట్ర పన్నుతున్నారంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితుందో అర్థం చేసుకోవాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వరంగల్ జిల్లా కావచ్చు ఎక్కడైనా కానీ కొండా మురళికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, కొండా మురళికి ఉన్నటువంటి ప్రజాబలం కావచ్చు నాయనే రాజేందర్ రెడ్డికి ఉండదు. అసలు వేం నరేందర్ రెడ్డి అయితే జనాలు ఎవరు కనీసం గుర్తుండబట్టరు. ఆయన పోతే కనీసం 10 మంది కూడా గుర్తించరు ఆయన. ఈవెన్ రేవూర్ ప్రకాష్ రెడ్డి పరకాల్లో ఆయన కనీసం ఆయన పట్టించుకునే లేడు, అసలు పరకాల్లో ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని తెలుస్తూ ఉంది. ఇట్లా కొండా మురళిని దాటుకొని వెళ్ళేంత ప్రజాబలం, కొండా మురళికి మించిన ప్రజాబలం ఉన్న నేత ఇప్పటి వరకు వరంగల్లో ఎవరు కూడా లేరు. ఇక ముందు రారేమో, మేబీ చెప్పలేము, వస్తే రావచ్చు. కానీ చెప్తా ఉన్నాను, అన్ని నియోజకవర్గాలు దాదాపు 12 నియోజకవర్గాలు తన ప్రభావం చూపించగల నేత కొండా మురళి. సో ఇది అందరూ గమనించాలి. బీసీ నేతలు, ముఖ్యంగా మహిళా నేతలు కావచ్చు, బీసీలో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రజాబలం కలిగినటువంటి నేతలను ఏ విధంగా ప్రజల్లో ఒక నెగిటివ్గా చిత్రీకరించేటువంటి కుట్ర జరుగుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. చూస్తూనే ఉండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.